అంతరిక్షంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం త్వరలో నీలిసంద్రంలో కూలిపోనుంది. 2030 నాటికి భూ వాతావరణంలోకి తీసుకొచ్చి పసిఫిక్ మహాసముద్రంలో వదిలివేయబడుతున్నట్టు యుఎస్ స్పేస్ అధికారులు తెలిపారు. స్పేస్ ఎక్స్ యొక్క ప్రత్యేక అంతరిక్ష నౌక ద్వారా ఈ పని చేయబడుతుంది. దీనికోసం ఎలాన్ మస్క్ కి చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీతో నాసా కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 7,036 కోట్లు ఖర్చు చేయనుంది నాసా. ఈ ప్రత్యేక అంతరిక్ష నౌక సహాయంతో జనావాస ప్రాంతాలకు ఎలాంటి ప్రమాదం కలగకుండా అంతరిక్ష కేంద్రం సురక్షితంగా నిర్మూలించబడిందని నిర్ధారించారు. ఐఎస్ఎస్ ప్రస్తుతం భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతోంది. ఏకంగా 430 టన్నుల బరువైన ఐఎస్ఎస్ ను యుఎస్డివితో నియంత్రిస్తూ దశల వారీగా దిగువ కక్ష్యలకు తీసుకొస్తూ ముందుగా నిర్దేశించిన పసిఫిక్ మహాసముద్రంలోని మారుమూల పాయింట్ నెమో వద్ద కూల్చేయనున్నారు. ఈ పాయింట్ నెమో సముద్ర ప్రాంతం నుంచి దగ్గర్లోని భూభాగానికి వెళ్లాలంటే కనీసం 2,500 కిలోమీటర్లు ప్రయాణించాలి. పౌరులకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకూడదని సుదూర ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఐఎస్ఎస్ నిర్మాణం కోసం తొలి భాగాలను 1998లో రాకెట్లలో తీసుకువెళ్లారు. 2000వ సంవత్సరం దాకా దీని నిర్మాణం సాగింది. అప్పటి నుంచి వ్యోమగాములు ఈ స్టేషన్లోనే ఉండి అనేక ప్రయోగాలు, పరిశీలనలు చేస్తున్నారు. అమెరికా, రష్యా, కెనడా, జపాన్ తదితర దేశాలు దీని నిర్వహణ చూసుకుంటున్నాయి.